హాయ్ అందరికీ. సమ్మర్ హాలిడేస్లో మా ఫ్యామిలీతో పాటు కలిసి నాగపట్నం, తమిళనాడులో నాగపట్నం అనే ప్లేస్ ఉంది. అక్కడికి మేము మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళి ఉన్నాము. అయితే వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది, కానీ ఎట్టకేలకు మీకోసం నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మా నాగపట్నం ట్రిప్ అంతా ఎలా జరిగింది ఏంటనేది మొత్తం ఈ వీడియోలో మొత్తం నేను మీకు షేర్ చేస్తాను. నాగపట్నంలో చాలా వీడియోస్ క్యాప్చర్ చేశాను. ఆ వీడియోస్ మొత్తం ఈ వీడియోలో మీరు చూడొచ్చు. నాగపట్నం అంటే ఒక క్రిస్టియన్స్కి హోలీ ప్లేస్ అని చెప్తూ ఉంటారు. అండ్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అని కూడా దీనికి ఒక పేరుంది. సో కాబట్టి ఆ నాగపట్నం విషయాలన్నీ కూడా చూసేద్దాము. మేము ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచి అందరం కూడా ఇంట్లో రెడీ అయిపోయి మార్నింగ్ 6 o'clockకి మాకు పినాకినీ ఎక్స్ప్రెస్ క్యాచ్ చేసి మేము వెళ్ళాల్సి ఉంది. అయితే అందరికీ కూడా ఏసీ చైర్ కార్ రిజర్వేషన్స్ చేసుకొని ఉన్నాము. సో యాక్చువల్లీ మా అక్క వాళ్ళు కూడా రావాల్సింది దీంట్లో. అయితే వాళ్ళు డ్యూ టు దేర్ బిజీ స్కెడ్యూల్ వాళ్ళు రాలేకపోతున్నారు. సరే, ఇక మేమందరం కూడా స్టార్ట్ అయిపోయాము. సో మేమందరము స్టార్ట్ అయ్యి ఇంకా విజయవాడ స్టేషన్కి 5:30కి రీచ్ అయ్యి 6 o'clockకి ట్రైన్ మేము క్యాచ్ చేసి ఉన్నాము. సో ఇక 6:10కి ఎగ్జాక్ట్గా పినాకినీ ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయింది. అయితే మీరు ఇక్కడ ఒక డౌట్ అడగచ్చు, పినాకినీ ఎక్స్ప్రెస్కి ఎందుకు వెళ్ళారు మీరు? డైరెక్ట్ తిరువన్నామలై వరకు డైరెక్ట్గా ట్రైన్ ఉంది కదా, అక్కడ ఆ ట్రైన్కి వెళ్ళొచ్చు కదా అని మీరు అడుగుతారు. గయా ఎక్స్ప్రెస్ అనేది ఒకటి ఉంది కదా, దాని నుంచి వెళ్ళొచ్చు కదా అని మీరు అనుకుంటారు. అయితే మేమైతే ఇప్పుడు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ సమ్మర్లో మేము చేసేటువంటి ట్రిప్స్లో నాగపట్నం అనేది మాకు రెగ్యులర్గా ఉండేటువంటి హాలిడే స్పాట్ యాక్చువల్లీ. సో మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ నాగపట్నం వెళ్ళాలి అని అంటే ముందుగా మార్నింగ్ పినాకినీలోనే వెళ్తాము. మధ్యాహ్నం అక్కడికి రీచ్ అయ్యి 1 o'clock అక్కడ రీచ్ అయిన తర్వాత ఇక ఈవినింగ్ మళ్ళీ నైట్ ట్రైన్ క్యాచ్ చేసి మళ్ళీ వెళ్తూ ఉంటాం. యాక్చువల్గా మాకు ఎప్పుడు రెగ్యులర్గా ఇలానే అలవాటు. సో అలానే మేము స్టార్ట్ అయ్యి ఉన్నాము. సరే, ఇక ఇప్పుడే జస్ట్ విజయవాడ రైల్వే స్టేషన్ లెఫ్ట్ అయింది ట్రైన్ కూడా. కృష్ణా బ్యారేజ్ మీదకి వచ్చింది. కృష్ణా బ్యారేజ్ వన్ ఆఫ్ ద మనకి బాగా బిజీగా ఉండేటువంటి రివర్స్లో కృష్ణా రివర్ ఒకటి. సో ఏ ఫ్లడ్ వాటర్ వచ్చినా కానీ ఈ రివర్ నుంచే వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. సో బై విజయవాడ. మళ్ళీ త్వరలో ఒక 1 week తర్వాత మళ్ళీ కలుసుకుందాము. సో ఇది చాలా లెంగ్దీ బ్రిడ్జ్గా కూడా చెప్తూ ఉంటారు కదా. సో ఇది కృష్ణా రివర్కి సంబంధించినటువంటిది. సరే, ఇక మా జర్నీ దగ్గరికి వచ్చేసరికి మా అందరికీ కూడా ఒక దగ్గర రాలేదు సీట్స్. మా మదర్కి ఫాదర్కి ఏమో ఒక దగ్గర వచ్చినాయి సీట్స్. తర్వాత నాకు, మా మిస్సెస్కి, అలాగే నిస్సీకి, ఇందులో మెయిన్గా చెప్పుకునేటువంటి క్యారెక్టర్ నిస్సీ అనమాట. సో నిస్సీకి వచ్చేసరికి నిస్సీకి యాక్చువల్లీ వేరే కంపార్ట్మెంట్లో వచ్చింది. అక్కడికి వెళ్ళి కూర్చోమంటే నేను కూర్చోనని చెప్పి మా దగ్గరికి కూర్చుంది. సరే, ఇక ఎవరో వస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని అక్కడికి పంపించడం జరిగింది. సరే, మేము ముగ్గురం ఒక దగ్గర కూర్చున్నాం, మా మదర్ ఫాదర్ అయితే ఇంకో దగ్గర కూర్చున్నాం. సో బ్యూటిఫుల్గా గ్రీనరీ. అప్పుడే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా వర్షం పడి ఆగిపోయింది యాక్చువల్లీ. సో వర్షం పడి చక్కగా చాలా గ్రీనరీ కనిపిస్తూ ఉంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఈ పినాకినీ ఎక్స్ప్రెస్లో జర్నీ అంటే యాక్చువల్లీ. మా అమ్మాయితో ఆడుకుంటున్నా. నాకైతే మాత్రం స్పెషల్గా విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్లో పినాకినీ ఎక్స్ప్రెస్ నాకు వన్ ఆఫ్ ద ఏమంటారు ఫ్రెండ్లీ జర్నీగా ఉండేటువంటి ట్రైన్గా నేను చెప్తాను. బికాజ్ టైం టు టైం కరెక్ట్గా ఈ ట్రైన్ అయితే మాత్రం డెస్టినేషన్కి రీచ్ అయ్యి మళ్ళీ టైం టు టైం టు అండ్ ఫ్రో జర్నీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎక్కడ డిలే ఉండదు, లేట్ రాదు అసలు ట్రైను.
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఈ ట్రావెల్ చేస్తున్నటువంటి ట్రైన్ కూడా అసలు ఎంత టైం టు టైం, ప్రతి స్టేషన్లో కూడా టైం టు టైం వచ్చేస్తూ ఉంది, ఎక్కడ డిలే లేకుండా కరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంది. అదిగోండి ఇప్పుడు చెన్నై అవుట్స్కట్స్కి కూడా వచ్చేసి ఉన్నాం మేము. ఎస్, నా ఇప్పుడు చెన్నై వచ్చేసాము, చెన్నై రీచ్ అయిపోయాము. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. వెల్కమ్ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. తమిళనాడుకి చెన్నై క్యాపిటల్ అంటారు కదా, సో చెన్నై రైల్వే స్టేషన్, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. సో ఆయన పేరు మీదుగా పెట్టినారు, డాక్టర్ ఎంజీఆర్ గారి పేరు మీదుగా ఈ రైల్వే స్టేషన్ని రీసెంట్గా నేమ్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు చెన్నై సెంట్రల్ అనేవాళ్ళు, తర్వాత ఇప్పుడు డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అని చెప్పి పేరు మార్చారు. సో అదిగోండి మళ్ళా ఇది కరెక్ట్గా 1 o'clock అనగానే చెన్నై రీచ్ అయిపోయింది. మళ్ళీ 2 o'clockకి రిటర్న్ అయిపోవాలి కాబట్టి ట్రైన్ ఎక్కే వాళ్ళు కూడా మళ్ళీ రెడీగా ఉన్నారు. బండి ఆగంగానే వెంటనే తోసుకుంటూ ఎక్కేస్తారు. సో జాగ్రత్తగా దిగేటప్పుడు. ఇది ఓవరాల్గా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఓవర్ వ్యూ అనమాట. ఎప్పుడు బిజీగా ఉండేటువంటి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళొచ్చు, లేదంటే ఢిల్లీకి వెళ్తూ ఉంటాయి ట్రైన్స్. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 సైట్స్ని కూడా కవర్ చేసేటువంటి సెంట్రల్ స్పాట్ ఇది చెన్నై సెంట్రల్. సో ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటుంది ఇది. ఈ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ గురించి చెప్పాలని అంటే ఇక్కడ 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి. 10 ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఎప్పుడు బిజీగా ఉంటాయి. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేసెస్కి కూడా వెళ్తూ ఉంటాయి, లోకల్ ట్రైన్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో ఆ లోకల్ ట్రైన్ పట్టుకొని మేము ఎక్కాల్సిన ట్రైన్ ఎక్కడి నుంచి అంటే తాంబరం రైల్వే స్టేషన్ నుంచి మేము ఈవినింగ్ మేము నాగపట్నం వెళ్ళడానికి ట్రైన్ క్యాచ్ చేయాలి. సో చెన్నై నుంచి తాంబరం రావడానికి నియర్లీ 45 minutes ట్రైన్ జర్నీ ఉంటుంది. అది లోకల్ ట్రైన్లో రావాలి. సో ఆ లోకల్ ట్రైన్లో తాంబరం రైల్వే స్టేషన్కి మేము రీచ్ అయిపోయాము. ఇక్కడికి రీచ్ అయ్యే ముందే మేము చక్కగా మధ్యాహ్నం లంచ్ అది చేసేసుకొని ఈవినింగ్ 5 o'clockకి స్టార్ట్ అయిపోయి 5:45 కల్లా తాంబరం రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. సో ఇక మా ట్రైన్ పెట్టగానే ట్రైన్ ఎక్కేసి కూర్చోవటమే. ఇంకా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు అంటే నైట్ 9:30 వరకు వెయిట్ చేయడం అంటే కొంచెం కష్టమైన పనే కాబట్టి మా మదరు, ఫాదరు, మా నిస్సి వీళ్ళందరూ కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఒక ట్రైన్ పెట్టేశారు. 9 o'clock ట్రైన్ పెడితే ట్రైన్ ఎక్కేసి ఇంకా ఎవరి బర్త్స్లో వాళ్ళు పడుకున్నాం. ఇంకా నైట్ వేలంగని ఎక్స్ప్రెస్ అంటారు దీన్ని, సారీ కరైకల్ ఎక్స్ప్రెస్ అంటారు. కరైకల్ ఎక్స్ప్రెస్ తాంబరం నుంచి కరైకల్ వెళ్తుంది. అంటే నాగపట్నంకి ఇంకొక 30 kilometers తర్వాత కూడా ట్రావెల్ చేస్తుంది ఈ ట్రైన్. సో వన్ ఆఫ్ ద ఫేమస్ ట్రైన్ ఇది నాగపట్నం వెళ్ళే వాళ్ళకి. యాక్చువల్లీ సౌత్ వాళ్ళు ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు ఈ ట్రైన్లో. దట్టు మన ఆంధ్రప్రదేశ్లో నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో మార్నింగ్ 3:30 కల్లా మేము నాగపట్నం రీచ్ అయిపోయాము. సో దిగిపోయి ఎవరికి వాళ్ళు అక్కడ ఇంకా అందరూ ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత ఏదేదో పరాయి దేశం వచ్చినట్టుగా అక్కడే దిగి ఆ రైల్వే స్టేషన్లోనే బ్రష్ చేసుకోవడం కానీ, ఫ్రెష్ అప్ అయిపోవడం కానీ. ఎందుకంటే వేలంగని వెళ్ళాలి అని అంటే నాగపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఇంకొక 12 kilometers నాగపట్నం రైల్వే స్టేషన్ నుంచి వేలంకనికి వెళ్ళాలి. యాక్చువల్లీ ఇంతకుముందు వేలంకని ఎక్స్ప్రెస్ అని దీనికి కనెక్షన్ ఉండేది. అయితే కరైకల్ ఎక్స్ప్రెస్ అని పేరు మార్చిన తర్వాత ఈ కనెక్టివిటీ ట్రైన్ అయితే తీసేసినట్టున్నారు. మరి అయితే తీసేసారు అని అంటే యాక్చువల్లీ ఈ ట్రైన్లోనే కొన్ని బోగీస్ కట్ చేసి అటు వెళ్ళాయి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఒక మెమూ ట్రైన్ ఒకటి యాడ్ చేశారు. సో ఆ మెమూ ట్రైన్ ఈ బండి వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలకు ఆ మెమూ ట్రైన్ అవైలబుల్గా ఉంటుంది. సో ఎవరైనా నాగపట్నం నుంచి డైరెక్ట్గా వేలంకనికి వెళ్ళిపోవాలని అంటే ఆ ట్రైన్ మీరు క్యాచ్ చేయొచ్చు. సో నాగపట్నం నుంచి బస్సు, ఆటోలు ఫీజిబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అయితే తెలిసిన వాళ్ళైతే వెళ్ళిపోవచ్చు, తెలియని వాళ్ళైతే కొంచెం కష్టపడతారు. నాగపట్నం రీచ్ అయిన తర్వాత అక్కడ మనం రూమ్స్ తీసుకోవాలి. సో వేలంకని చర్చ్కి దగ్గరలోనే రూమ్స్ ఇస్తూ ఉంటారు. అది చర్చికి సంబంధించినటువంటి రూమ్స్ అవన్నీ కూడా.
సో మేమైతే మాత్రం చర్చికి దగ్గరలో ఉన్న ఒక సెయింట్ జోసెఫ్స్ దాంట్లో తీసుకున్నాము. సో మాకు దాంట్లో ఇచ్చారు. ఒక రూమే తీసుకున్నాము. 800 రూపీస్ పడింది. సో అందులో 4 బెడ్స్ ఉన్నాయి, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, నీట్గా అయితే ఉంది. అయితే ఇక్కడ బాగా హెవీగా హీట్ అనిపించింది, బాగా వేడి అనిపించింది చాలా. సో అదొక్కటే కానీ మిగిలినంతా కూడా చాలా నీట్గా అనిపించింది ఈ ప్లేస్ అంతా కూడా. ఇది ఫస్ట్ డే మాకు బాగుంది అనిపించింది, కానీ రెండో రోజుకి మేము ఏసీ రూమ్కి షిఫ్ట్ అయిపోయాము. ఎందుకంటే ఉండలేకపోయాం. మా మదర్ ఫాదర్ అయితే అసలు ఉండలేకపోయారు. మాకు కూడా అసలు నైట్ టైం నిద్ర పట్టలేదు అసలు. సో ఇక్కడ నాగపట్నంలో ముఖ్యంగా మనం వెతుక్కోవాల్సిన ప్లేస్ ఇదే, కిచెన్ అన్నమాట. సో ఈ కిచెన్లో వేరు వేరు ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. పాకేయి ఈదేయి అన్నీ కూడా ఇందులో ఈ కిచెన్లోనే వేయించి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇది గంట లెక్కనిస్తారనమాట ఈ పొయ్యిలు అనేవి, ఈ స్టవ్స్ అనేవి. సో గంటకి చిన్న పొయ్యి అయితేనేమో 60 రూపాయలు అంటారు, పెద్ద పొయ్యి అయితేనేమో 100 రూపీస్ అని ఇట్లా ఒక్కొక్క రేట్స్ పెట్టి ఇస్తూ ఉంటారు. కొంచెం నీట్గా ఉండదు, కాకపోతే మనం క్లీన్ చేయించుకొని నీట్గా మనమే రెడీ చేసుకొని మనమే వంటలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇక అన్నం తిన్న తర్వాత ఆ రోజు నిస్సి ఇక బీచ్కి వెళ్ళాలో అంటే ఇక మా డాడీ, నేను, మదరు, మా మిసెస్ అందరం కలిసి ఇక బీచ్కి స్టార్ట్ అయిపోయాం. ఇదంతా ఏంటంటే బీచ్కి వెళ్ళేటువంటి దారిలో అటువైపు ఇటువైపు అన్ని షాప్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ షాప్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక వింత ఏంటంటే ఆంధ్ర వాళ్ళు కనిపించారంటే ఆంధ్ర పాటలు పెడతారు, తెలుగు పాటలు పెడతారు. అదే తమిళ్ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా కనబడితే వాళ్ళ భాషలకు సంబంధించిన పాటలు అవి ప్లే చేస్తూ ఉంటారు. సో ఇది బీచ్ ఎంట్రీ అన్నమాట. బీచ్ ఎంట్రీలో ఈ చేపలు కానీ లేకపోతే ఐస్ క్రీమ్స్ కానీ లేకపోతే లాలీపాప్స్ లాంటివి, టాటూస్ వేసేవాళ్ళు, ఫోటోలు తీసేవాళ్ళు, గుర్రపు స్వారీ మీద తిప్పేవాళ్ళు, అబ్బో ఎవరి వ్యాపారం వాళ్ళదేలే ఇక్కడ చేసేవాళ్ళు, ఎవరి బిజినెస్ వాళ్ళదే. సో నాకైతే మాత్రం చాలా ఇష్టం నాగపట్నం బీచ్ అంటే. ఈ బీచ్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ బీచెస్లో ఇది ఫస్ట్ బీచ్గా నేను చెప్తా. నేను గోవా వెళ్ళాను, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చీరాల బీచ్, లేదంటే సూర్యలంక బీచ్, ఈ బీచెస్ అన్నిటినీ చూశాను. కానీ నాగపట్నంలో ఉన్నటువంటి ఈ బీచ్ని, ఈవెన్ మన వైజాగ్ ఆర్కే బీచ్ని, లేదంటే భీమిలి బీచ్ని, రిషికొండ బీచ్ ఇవన్నీ చూసినా కానీ వాటికన్నా కానీ ఈ బీచ్ ఎందుకో మరి నాకు చాలా మనసుకు చాలా దగ్గరగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే. ఎందుకంటే నీళ్ళల్లో ఆడుకునే వాళ్ళు, వాటర్ కానీ అక్కడ మెయింటెనెన్స్ కానీ చాలా నీట్గా అనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నిస్సి అయితే మాత్రం మామూలుగా చేయలేదు అసలు. ఇందులో మేము చేసిన వాటర్ గేమ్స్, మేము ఆడిన వాటర్ డైవ్స్ అబ్బోబ్బోబ్బో మామూలుగా ఆడాలి అసలు. మేము ఈ బీచ్ మొత్తంలో చూస్తే ఆల్మోస్ట్ సగానికి సగం మంది మన ఆంధ్ర వాళ్ళే ఉంటారు. ఎటువైపు చూసినా కానీ తెలుగు మాటలే వినపడుతూ ఉంటుంది. ఉన్నది మాత్రం తమిళనాడు గడ్డ మీద. అయితే మాటలు వినిపించే మాటలు, కనబడే మనుషులు మాత్రం తెలుగు వాళ్ళే కనపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ నాగపట్నానికి సౌత్ నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి, కేరళ నుంచి ఎక్కువగా ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. దట్టు సమ్మర్ సీజన్లో అయితే పిల్లలకి హాలిడేస్ ఇచ్చి, స్కూల్స్ అన్నీ, కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి హాలిడేస్ టైంలో అయితే అసలు ఫ్లోటింగ్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 months ఫుల్గా ఉంటుంది ఫ్లోటింగ్. ఎవరైనా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ముందుగా ట్రైన్స్ ముందుగానే రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఏప్రిల్లో వెళ్ళాలి అనుకుంటే కనీసం ఫిబ్రవరిలోనే టికెట్స్ అవి బుక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత దొరకకపోవచ్చు. సో ఏదైనా సరే మీరు ట్రావెల్ చేయాలనుకున్న మంత్ కన్నా ఒక 15 నుంచి 30 days ముందుగానే మీరు ముందుగా రిజర్వేషన్స్ చేయించుకొని ఉంటే బెటరు. ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్స్ అంటారా, రూమ్స్ ఎట్లా అయినా సరే దొరికిపోతాయి. ఏదో ఒక రూమ్ ఖచ్చితంగా అయితే దొరికిపోద్ది. ఇక్కడ నాన్ ఏసీ రూమ్స్, ఏసీ రూమ్స్ 2 ఉంటాయి. సో ఏదైనా కానీ బీచ్కి చాలా దగ్గరగా ఉంటుంది. కొంచెం ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువగా, తేమ ఎక్కువగా ఉంటుంది.
సో ఎంత ఎండ వచ్చినా కానీ కొంచెం చల్లదనం అని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఉమ్మదంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం ఆ ఉమ్మదం నుంచి తప్పించుకోవడానికి జనం అందరూ కూడా ఏంటంటే ఈ బీచ్కి వచ్చి సేద తీరుతూ ఉంటారు. సో ఈ బీచ్లో ఇక్కడ ఉండే హైలైట్ పాయింట్ ఏంటంటే ఈ బీచ్లో మార్నింగ్ టైం, ఇది ఈవినింగ్ టైం వచ్చేసరికి, మార్నింగ్ టైం ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. ఈవినింగ్ టైం అంటే 3-4 గంటల టైంలో ఎక్కువగా జనాలు ఫ్లోటింగ్ ఉంటుంది. 3 నుంచి దాదాపు 6 గంటల వరకు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలోనే జెల్లీ ఫిష్లు వస్తూ ఉంటాయి. జెల్లీ ఫిష్లు బాగా మా ఫాదరు నేనైతే మాత్రం నీళ్ళల్లో ఫుల్గా ఆడుకున్నాము. అసలు ఇక్కడికి వచ్చాము అని అంటే మా ఫాదర్ కూడా ఏంటంటే తమిళనాడు స్టైల్లోకి మారిపోతూ ఉంటారు. మా ఫాదరు ఆంధ్రాలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, తమిళనాడు రాగానే అంటే మరి కలర్ ప్రభావం ఏమో తెలియదు కానీ మా ఫాదర్ అయితే మాత్రం ఇక్కడ రాగానే తమిళ్ తలై వాళ్ళు ఎట్లా అయితే తయారవుతూ ఉంటారో, రెడీ అవుతూ ఉంటారో, మా ఫాదర్ కూడా అలాగే రెడీ అవుతూ ఉంటారు. మా ఫాదర్కి బాగా ఇష్టమైన ప్లేస్ తమిళనాడు. సో మేము కూడా ఎక్కువగా ఈ ప్లేస్ని ఎందుకే ఎక్కువగా మేము విజిట్ చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మేము మా హాలిడే ట్రిప్స్లో ఏ ట్రిప్ వెళ్ళినా వెళ్ళకపోయినా నాగపట్నం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఈ బీచ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది బే ఆఫ్ బెంగాల్ అనమాట. సో మన కోస్టల్ బెల్ట్ మొత్తాన్ని కూడా కవర్ చేసేది బే ఆఫ్ బెంగాల్ కాబట్టి, సో ఇది బే ఆఫ్ బెంగాల్ మా సముద్రంగా చూస్తూ ఉంటారు. సో ఇది జనరల్గా వర్షం పడే టైం కనుక ఉన్నప్పుడు చాలా ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉంటాయి అలలు కూడా. ఇప్పుడంతా స్కై అంతా చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఎలాంటి ఇవి లేకుండా జస్ట్ ఒడ్డు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే అలలు వస్తూ ఉన్నాయి. కానీ వర్షం వచ్చే టైంలో మాత్రం చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అంటే మీకు చెప్పాల్సిన పాయింట్, నాగపట్నానికి ఇంకొక స్పెషాలిటీ ఏంటి ఇది అని అంటే, మనకి గతంలో సునామీ వచ్చింది, మీ అందరికీ గుర్తుండే ఉండుండొచ్చు. ఓకే, సునామీ వచ్చిన టైంలో ఇక్కడ కూడా చాలా ఎఫెక్ట్ కనిపించింది. అయితే ఈ సునామీ వచ్చినప్పుడు అసలు ఈ సునామీ వచ్చినప్పుడు మాత్రం ఈ ఎంట్రన్స్లో ఉన్న షాప్స్ కానీ, ఆ ఎంట్రన్స్లో ఆల్మోస్ట్ ఆల్ చర్చి దాకా వాటర్ వచ్చినాయి, కానీ చర్చిలోకి వాటర్ వెళ్ళినాయి కానీ చర్చ్ మాత్రం ఇంచి కూడా డ్యామేజ్ అవ్వలేదని ఆ టైంలో న్యూస్లో కూడా మనం విన్నాం. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. అంటే అంత మహిమ కలిగిన చర్చ్గా దీన్ని మనం చూడొచ్చు. దీనికి మనం ఈ ప్లేస్కి మీరు దీని ఇంపార్టెన్స్ ఏంటని అడిగితే, అంటే మీరు ఎందుకు ఈ ప్లేస్ని ప్రతి సంవత్సరం విజిట్ చేస్తూ ఉంటారని మీరు నన్ను అడిగితే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలిడే స్పాట్, ఇది బెస్ట్ హాలిడే స్పాట్గా చూడొచ్చు. ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని డార్జిలింగ్లు, ఊటీలు అటు ఇటు వెళ్ళే బదులు ఇక్కడికి వచ్చామనంటే ఒక పక్క డివోషనల్గా పనిచేస్తుంది, రెండో పక్కన ఏంటంటే బీచ్ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం లాంగ్ ట్రిప్గా ఉన్నట్టు ఉంటుంది, జర్నీ చేసినట్టు ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సో అన్ని విధాలుగా కూడా ఈ జర్నీ చాలా బాగుంటుందని మేము ఎప్పుడు ప్రతిసారి కూడా ఇక్కడికి వస్తూ ఉంటాము. ఈ ప్లేస్కి ఇంకొక పాయింట్ ఏంటంటే, చెప్పుకోవాల్సిన పాయింట్, నాగపట్నం అంటే ఇట్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ మదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్తూ ఉంటారు. జీసస్ క్రైస్ట్ మదర్ మేరీ మాత. సో మేరీ మాత ఈ ప్లేస్లో 3 సార్లు పాలతనికి కనిపించినట్టుగా, పాలవాడికి కనిపించినట్టుగా ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. సో ఆ ప్రకారం ఇక్కడ 3 సార్లు కనిపించిందని మేరీమాత వెలసిన ప్లేస్గా ఇక్కడ విశిష్టత అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇదంతా మేము విన్నాంలే అని మీరు అనుకోవచ్చు, కానీ నిజంగా చెప్తున్నాను, ఇక్కడికి ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం
కావాలి అని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చేస్తూ ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మాకు పెళ్ళి అయితే మళ్ళీ వస్తాం మేము ఇక్కడికి అని కోరుకొని వెళ్తూ ఉంటారు. సో ఎవరి నమ్మకం వాళ్ళది, వాళ్ళ నమ్మకాలని మనం కాదనకూడదు, వాళ్ళ నమ్మకాలని మనం ఎగతాళి చేయకూడదు. సో వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు కోరుకున్నవి జరిగినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు అనుకున్నవి ఇచ్చి వెళ్తూ ఉంటారు. సో లేడీ ఫర్ గుడ్ హెల్త్ అని కూడా అంటూ ఉంటారు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, లేదంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు అందరు ఇక్కడికి వచ్చి మొక్కుకొని వెళ్తూ ఉంటారు. చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయని చెప్పి కూడా ఈ ప్లేస్కి ఒక ఇదన్నమాట. సో ఇక నైట్ టైము మేము చర్చ్ చూద్దామని చెప్పి నైట్ టైం కొంచెం ఫ్రెష్ అయిపోయి నైట్ టైం చర్చ్ దగ్గరికి వెళ్ళాము. చర్చ్ నైట్ టైం మంచి లైటింగ్స్లో చాలా అందంగా కనిపిస్తుంది. సో అందుకని చూద్దామని చెప్పి మాకు రూమ్కి దగ్గరగా ఉన్నటువంటి ఒక చిన్న చర్చ్ ఇది, చిన్న ప్లేస్ ఇది. అంటే ఈ ప్లేస్లో ఫస్ట్ టైం మరియం తల్లి ఒక పాలవాడికి కనిపించినట్టుగా ఈ ప్లేస్ చెప్తూ ఉంటారు. సో ఈ ప్లేస్లో వెళ్ళి అక్కడ చాలామంది ఏంటంటే ఈవినింగ్ టైం అంటే చర్చ్ 8:30 క్లోజ్ చేస్తారు మెయిన్ చర్చి. సో ఆ చుట్టుపక్కల ఉండేటువంటి చిన్న చిన్న చర్చెస్ అనమాట ఇవి. చిన్న చిన్న చర్చెస్కి వెళ్ళి వాళ్ళు ప్రేయర్స్ చేసుకొని వస్తూ ఉంటారు. సో రూమ్స్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ చర్చ్కి మేము కూడా వెళ్ళాము. మేము వెళ్ళి అక్కడ ప్రేయర్ అది చేసుకొని రావడం జరిగింది. అక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ చర్చ్ కూడా ఏంటంటే అదొక రెండవ ప్లేస్ అనమాట. అక్కడ రెండోసారి పాలవాడికి మరియం తల్లి కనిపించినట్టుగా, జీసస్ని ఎత్తుకొని పాలవాడికి కనిపించినట్టుగా అక్కడ కూడా చెప్తూ ఉంటారు. అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ వైట్ కలర్ స్టాట్యూ యేసు ప్రభుది, జీసస్ క్రైస్ట్ది. సో జీసస్ క్రైస్ట్ ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు, ఇది కొత్తగా నిర్మించడం జరిగింది. సో ఇంతకుముందు గతంలో ఇది లేదు, ఇప్పుడు రీసెంట్గానే గత 5 years నుంచి ఈ స్టాట్యూ పెట్టడం జరిగింది. నెక్స్ట్ డే అనమాట ఇది. మన తెలుగు వాళ్ళ కోసం ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది. మార్నింగ్ 7:30 నుంచి 8:30 దాకా. ఎర్లీ మార్నింగ్ 7:30 నుంచి 8:30 వరకు జరుగుతుంది. సో ఇది ఓన్లీ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాంగ్వేజ్లో ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. తమిళ్ ఒకరోజు, తెలుగు ఒకరోజు, లేదంటే మలయాళం ఒకరోజు, కన్నడ ఒకరోజు, ఇంగ్లీష్ ఒకరోజు, హిందీ ఒకరోజు, ఇలాగా 3 బాసిలికాస్ ఉన్నాయి ఇందులో. అప్పర్ బాసిలికా, ఫ్రంట్ బాసిలికా అండ్ లోవర్ బాసిలికా అని చెప్పి. సో ఈ 3 బాసిలికాస్లో అంటే 3 బాసిలికాస్ అంటే అర్థం ఏంటంటే 3 మందిరాలు అనమాట. సో 3 మందిరాల్లో కూడా యేసుక్రీస్తు వాళ్ళ మదర్ మరియం తల్లిని కొలుస్తూ ఇక్కడ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ కన్సర్న్ లాంగ్వేజెస్లో ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా కూడా ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేసిన చర్చ్ ఇది. ఈ చర్చ్ మొత్తాన్ని కూడా RCM మిషనరీ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నటువంటి ఈ పర్టికులర్ ప్లేస్ ఇది. పుణ్యక్షేత్రంలో ఉన్నాం, మనం ఎంతో ప్రయాస కోర్చి ఇక్కడ చేరి ఉన్నాం. అనేక ఆశలతో, అనేక ఆశయాలతో, అనేక కోరికలతో ఆ ప్రభు యొక్క పేరును పొందాలని, మరి మాత దీవెనలు అందుకోవాలని, మన జీవితాలు బాగుపడాలని, అనేక అద్భుతాలు జరగాలని కోరుకుంటూ ఇక్కడ చేరి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మేము ఆ చర్చ్ ప్రేయర్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత అక్కడ అంటే ఆఫరింగ్స్ అవి ఇవి చేయించుకోవడానికి, అలాగే
ప్రేయర్ ఏమన్నా అంటే స్పెషల్ ప్రేయర్స్ లాంటివి ఏమన్నా చేయించుకోవాలి అని అంటే ఈ ప్లేస్ అనమాట. ఇక్కడ మనం మన నేమ్స్, మన ఎవరి పేరు మీద అయితే ప్రేయర్ చేయించుకోవాలనుకుంటున్నామో వాళ్ళ నేమ్స్ రాసేసి ఒక స్లిప్లో వేసేసి మనం కొంత ఆఫరింగ్ వేసేస్తే, అంటే వేయచ్చు వేయకపోవచ్చు అది మన ఇష్టం, అది వేస్తేనే చేస్తారు వేయకపోతే చేయరు అనేది ఏం లేదు. ప్రేయర్ మనం ఆఫరింగ్ ఇస్తే మన ఇష్టం, అది మన నమ్మకం, అది మనం ఇస్తే ఒకటి ఇవ్వకపోతే ఒకటి అనేది ఏం లేదు. మనం జస్ట్ స్లిప్ రాసి ఇస్తే సరిపోతుంది, వాళ్ళు చేసేస్తారు అక్కడ. అలాగే ఇక్కడ మరియం తల్లికి ప్రతిరోజు శారీస్ అవి ఇస్తూ ఉంటారు. వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళ జీవితాల్లో జరిగిన అద్భుతాలని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ శారీస్ అవి ఇస్తూ ఉంటారు. సో వాటన్నిటినీ కూడా ఏంటంటే ఆక్షన్ రూపంలో బయట ఎవరికైతే కావాలో వాళ్ళకి ఒక ఫిక్స్డ్ రేట్ ఒకటి పెట్టేసి ఆ రేట్ ప్రకారం వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. సో ఈ ప్లేస్ వచ్చేసరికి చాలా ప్రాముఖ్యమైన ప్లేస్గా చెప్పొచ్చు. ఈ ప్లేస్లో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పిక్చర్ అంతా కూడా ఏంటంటే యేసుక్రీస్తు వారికి ఫస్ట్ టైము యోహోన్ అనేటువంటి ఒక ప్రవక్త బాప్తిస్మం ఇస్తాడనమాట. బాప్టిజం ఇచ్చినటువంటి ప్లేస్ని మొత్తం ఆ పిక్చర్ మొత్తాన్ని కూడా ఇక్కడ చాలా అందంగా నీట్గా మనకి స్టాట్యూస్ రూపంలో పెట్టి మనకి డిస్ప్లే చేశారు. చాలా నీట్గా ఉంటుంది. ఆ పర్టికులర్ పిక్చర్ చూస్తేనే అర్థమైపోతుంది అసలు అప్పట్లో యెరూషలేంలో యేసుక్రీస్తు వారికి ఏ విధంగా అయితే బాప్టిజం ఇచ్చున్నారో, ఆ బాప్టిజం ఇచ్చినటువంటి యోహాన్ ఎట్లా అయితే యేసుక్రీస్తుని రిసీవ్ చేసుకున్నారో, ఆ రిసీవ్ చేసుకున్న పిక్చర్ మొత్తాన్ని కూడా చాలా నీట్గా క్లియర్గా అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ సో ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. నేను ఇందాక మీకు అప్పర్ బాసిలికా, లోవర్ బాసిలికా అని చెప్పాను కదా. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఇదే. కింద ఏమో లోవర్ బాసిలికా అంటారు, పైన ఏమో అప్పర్ బాసిలికా అంటారు. సో టోటల్ చర్చ్ వ్యూ ఇట్లా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ నుంచి యాక్చువల్లీ, ముందు నుంచి కాదు, ఇది బ్యాక్ సైడ్ నుంచి ఉన్న వ్యూ ఇదనమాట. మళ్ళీ నెక్స్ట్ డే బీచ్కి వెళ్ళిన తర్వాత బీచ్లో మన ఆంధ్ర వాళ్ళు ఏం చేశారంటే జెల్లీ ఫిష్ ఒకటి పట్టుకొని వచ్చారు. ఒక ఎర్ర టవల్లో జెల్లీ ఫిష్ని పట్టుకొని వచ్చారు. అది చూడండి, వాళ్ళు పట్టుకొని ఇలా టెస్ట్ చేస్తున్నారు. పట్టుకుంటే అది లోపలికి వెళ్ళిపోతూ ఉందండి, జెల్లీ లాగా. జెల్లీ ఎట్లా అయితే పట్టుకుంటే జారిపోతూ ఉంటుందో ఆ ఫిష్ కూడా అలాగే ఉంది. మన తెలుగు వాళ్ళు అయితే 10కి 10 అని చెప్పి కామెడీలా కూడా అమ్మారు అక్కడ. సో చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే రచ్చరచ్చాయి కదా. సో తర్వాత ఈవినింగ్ టైం వచ్చేసరికి ఈ స్టాట్యూ దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ చాలా బాగుంది. అంటే నిన్న లాస్ట్ డేనేమో చూసినప్పుడు దూరం నుంచి చూసాము, ఇది మాత్రం దగ్గరికి వెళ్ళి దగ్గర నుంచి చూసాము. చాలా బాగా అనిపించింది. యేసుక్రీస్తే డైరెక్ట్గా మనల్ని దీవిస్తున్నట్టుగా అనిపించింది. ఆ చేతులు ఎత్తి ఆ స్టాట్యూ ఎవరు డిజైన్ చేశారో కానీ సూపర్ అసలు. రిటర్న్ జర్నీలో వచ్చేసాము. రిటర్న్ జర్నీలో మళ్ళీ అగైన్ పినాకిని ఎక్స్ప్రెస్ని క్యాచ్ చేసాము. నైట్ 10:30కి నాగపట్నంలో క్యాచ్ చేసిన ట్రైన్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి చెన్నై రీచ్ అయ్యి మళ్ళీ చెన్నైలో మధ్యాహ్నం వరకు టైం స్పెండ్ చేసి మధ్యాహ్నం మళ్ళీ పినాకిని ఎక్స్ప్రెస్ 2 o'clockకి స్టార్ట్ అయింది. సో బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్, గ్రీనరీతో మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు విజయవాడ అనమాట. నైట్ 9:30కి మేము మళ్ళీ విజయవాడ రీచ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఇక హ్యాపీగా రెస్ట్ తీసుకొని మరుసటి రోజు మళ్ళీ మా ఉద్యోగాల్లో, ప్రొఫెషన్స్లోకి, మళ్ళీ మా జాబ్స్లోకి మేము వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో మీద అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.